రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సిట్ ముందు స్టేట్మెంట్ ఇచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పిఎస్ లో గురువారం హాజరైన తీన్మార్ మల్లన్న సిట్ అధికారులకు సాక్షిగా తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. మల్లన్న స్టేట్మెంట్ ను ఏసీపీ వెంకటగిరి బృందం రికార్డు చేసింది. విచారణ అనంతరం బయటకొచ్చిన తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ మావోయిస్టు సానుభూతి పరులనే ఆరోపణలతో తమ ఫోన్లు ట్యాపింగ్ చేశారని మల్లన్న మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో తన 2 ఫోన్లు ట్యాప్ అయ్యాయని పేర్కొన్నారు. ఆయన తమ కదలికలు తెలుసుకునేందుకు ట్యాపింగ్ చేపట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని కేసీఆర్ ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. చంద్రశేఖరరావు గారి సారథ్యంలో నడిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు గారి సారథ్యంలో నడిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో కొన్ని వేల ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని పూనీ చేస్తూ మా అందరి ఫోన్లను ట్యాప్ చేస్తూ మమ్మల్ని మావోయిస్టుల సానుభూతి పరులుగా మా పేరు చెప్పి మా కాల్స్ మా డేటా అంతా రికార్డ్ చేయించి మా ఫోన్లు ట్యాప్ చేయించి అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు ప్రజలను ఇటు పోలీస్ వ్యవస్థని అన్నిటినీ తప్పుదో పట్టించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నా ఫోన్లను దాదాపుగా నేను ఒక ఫోన్ ట్యాప్ అవుతుందని ఇంకో నెంబర్ తీసుకుంటే ఇంకో నెంబర్ కూడా ట్యాప్ చేశాను. ఒక ఫోను 31 తారీఖు 10వ నెల 2022 నుంచి కరెక్ట్ గా 30 తారీఖు 10వ నెల 2023 వరకు ఒక నెంబర్ ఏమో ఏడాది మొత్తం ట్యాప్ చేశాడు. ఇంకో నెంబర్ వచ్చేసి 31/7/2023 నుంచి సెప్టెంబర్ అంటే 10 దాదాపు 3 నెలల పాటు ఇంకో ఫోన్ ట్యాప్ చేసిండు. కరెక్ట్ గా ఎన్నికల సమయం వరకు ట్యాప్ చేసిండు. ఇట్లా దీనికి కారణాలు ఏంటంటే అప్పట్లో ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి ప్రజల పక్షాన పోరాడుతున్నందుకు మా ఫోన్లని ట్యాప్ చేయడం జరిగింది. నాదే కాదు నా చుట్టుపక్కల ఉన్నటువంటి నా వల్ల కూడా అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది. వీళ్ళు ఎక్కడ పోతున్నారు ఏం చేస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పనిచేసినారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అక్కడికి వచ్చే పనులే చేసి ఉంటే ప్రజల ఫోన్లు